న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని పెదవరిమడుగు గ్రామంలో ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య ఆధ్వర్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు మంగళవారం స్థానిక శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్చే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి ఉపాధ్యాయులు తమ వంతు సహాయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడే కుటుంబాలకి సరుకులు కూరగాయలు ఇస్తే బాగుంటుందనే సందర్భంగా మరి యోగా సభ్యులంతా స్పందించి మన టీచర్లు, అధికారులు, కనిగిరి జడ్జి గారు కూడా దీనికి విరాళం అందించారు. సార్ కూడా యోగాకు వస్తున్నారు. అందరూ కూడా మరి దాదాపు 2 లక్షలు సార్ విరాళం అందించారు. విరాళం అందించి మరి దాదాపు ఈ 18 పంచాయతీల్లో 45 గ్రామాల దాదాపు 650-700 కుటుంబాలకు సార్ అంటే టీచర్ల ద్వారానే కొద్దిగా బాగా ఇబ్బంది పడే వాళ్ళని లిస్ట్ తీసుకొని మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరి దాతలకి మరి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మిత్రులకి, అధికారులకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈరోజు సారు కార్యక్రమానికి రావడం ఎమ్మెల్యే గారు నాకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. కాబట్టి దీన్ని ఎమ్మెల్యే చర్చ మీదుగా ఒక 2 నిమిషాలు మాట్లాడి సిబ్బందికి మొన్న విషయం 3-4 లక్షల రూపాయలు బియ్యము, కూరగాయలు అంతా కూడా పంచడం జరిగింది. అది కాకుండా వైఎస్ఆర్ శ్రేణులందరూ కూడా గ్రామాల్లో వాళ్ళ శక్తి కొలది రేషను, సరుకులు, కూరగాయలు 135 పంచాయతీలు ఇస్తున్నారు. చాలా అభినందనీయం. ముఖ్యంగా ఈ రోజు దాతలందరూ కూడా చాలా మంది ఉన్నారంట. ఒక యోగా టీచర్స్, ఇంకా గవర్నమెంట్ టీచర్స్ అందరూ నాకు ఫ్రెండ్స్ అందరూ అందరూ ఫ్రెండ్స్ నాకు మీరందరూ టీచర్గా నాకు ఫ్రెండ్స్, సేవరాసులు వీళ్ళందరూ కూడా మేము సైతం కరోనా వైరస్ లో ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన మా అయ్యవాళ్ళందరికీ కూడా ఇంకోటి 700 కుటుంబాలకు ఇస్తున్నాం. సుమారు 5 గ్రామాలు ఉంటాయి. 45 గ్రామాల్లో పేదలు ఐడెంటిఫై చేసి పీసీపల్లి మండలంలో 45 గ్రామాల్లో పేదలందరూ, అయ్యవాళ్ళందరూ టీచర్లు ఐడెంటిఫై చేసి 700 కుటుంబాలకి ఈరోజు రేషను, కూరగాయలు, ఇంకా బియ్యము, రకరకాల వస్తువులు ఉన్నాయి, కందిపప్పు ఉంది, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇస్తున్నాము అని చెప్పి ముందుకు రావటం ఈ యొక్క టీచర్లందరికీ, మిగతా నాయకులకి, గ్రామస్తులు కూడా కొంతమంది దాతలు ఇచ్చారట. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవన్నీ కూడా ఇంకా దాతలు 700 కుటుంబాలే కాదు, దగ్గర నేను అనుకుంటాను 2-3 వేల కుటుంబాలు ఈ మండలంలో ఉంటాయి పేదలు. ఇంకా దాతలు వైఎస్ఆర్ అందరూ ఇంకా మనసున్న మహారాజులు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి. కరోనా వైరస్ వల్ల ఇళ్లకే పరిమితమైన పేదలందరూ కూడా ఏదో ఒక రూపంలో బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, కందిపప్పు కావచ్చు, అందరూ కూడా, ఎందుకంటే ఇట్లాంటి సమయంలో ఆదుకుంటే మంచి దీవెనలు మనకిస్తారు. పేదలందరూ కూడా పని లేకుండా, భోజనం కూడా ఇబ్బంది పడి, అడగలేక ఆత్మహత్య అడ్డుపడి అడగలేక చాలా మంది నాకంటే నేను చూశాను. అట్లాంటి పేదలకి, దాతలకి ఎన్నో 100,000 కోట్లు ఉన్నారు. ఈ మండలంలో అయితే కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. మహానుభావులు అందరూ అడిగినా అది లేకుండా అందరూ పెద్ద మనసుతోని అన్ని పంచాయతీలో ఉన్న పేదలందరినీ ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్, మేమందరం ఆదుకుంటున్నాం. ఎందుకంటే ఒక వారం ఏమని చేయొచ్చు, ఇప్పటికే నెల దాటిపోయింది, ఇంకో నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. బయటకు వస్తే కరోనా మహమ్మారి మింగేస్తుందని భయంగా ఉంది. అందుకని చెప్పి బయటకు వెళ్తే మనం చెప్తున్నాం, బయటకు రాకపోతే చేయి నోట్లోకి పోవట్లేదు. అందుకని చెప్పి దాతలందరూ కూడా ఉదార స్వభావంతో మనసున్న మహారాజులు ముందుకొచ్చి ఈ మండలంలో పేదలందరూ ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులందరికీ, మిగతా ఎంప్లాయీస్కి, అయ్యవాళ్ళకి, ఇంకా పక్క జిల్లాల్లో కోటీసులు అయ్యి ఇక్కడ ఈ ఊరు మేము అమ్మకాలను దాతలు అందరూ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు పంపిణీ చేస్తున్న దాతలందరికీ, వారికి, వారి కుటుంబానికి అందరూ కూడా మేలు జరగాలని చెప్పి దేవుడు దీవులని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతిరోజు తాజా సమాచారం కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కనిగిరి పట్టణంలోని గురుస్మాత్మ రామయోగా మందిరం తరపున యోగా గురువు, ఉపాధ్యాయుడు స్వర్ణ వెంకట రమణయ్య, వారి మిత్ర బృందం
డాక్టర్స్ సహకారముతో ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 45 గ్రామాల్లో లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 600 కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులను సోమవారం పంపిణీ చేశారు. యోగా గురువు ఉపాధ్యాయుడైన స్వర్ణ రమణయ్య మాట్లాడుతూ తాను పీసీపల్లి మండలంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నానని, స్వచ్ఛందంగా యోగా గురువుగా పనిచేస్తున్న సందర్భంలో లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ఆదుకొనుటకు మిత్రులు డాక్టర్సు సహకారము అందించారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని, వారి సహకారంతో పీసీపల్లి మండలంలో 18 గ్రామ పంచాయతీల్లో 45 గ్రామాల్లో తనతో పాటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మిత్రులు గుర్తించిన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాదు, కనిగిరి వ్యాపారి తాళ్ళూరి రమణయ్య, పీసీపల్లి ఎస్ఐ తదితర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఒక్కొక్కరు ఒక్క నిమిషం ఉన్నాను సార్. సార్ ఒక్కొక్కరు ఇవ్వండి సార్. ఒకరు ఇచ్చిన తర్వాత ఇంకొకరు. మా ఇటు చూడు మా ఇటు చూడు పక్కరారా నాగరాజు ఇట్రా ఉన్నారా? నా పేరు స్వర్ణ వెంకటరామయ్య. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో పెదవరముడి గ్రామంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అయితే ఈ కరోనా వైరస్ సందర్భంగా లాక్డౌన్ సందర్భంలో కొన్ని కుటుంబాల పరిశీలించడం ఇబ్బంది పడుతున్నాయి. అలాంటప్పుడు నేను ఒక స్వచ్ఛంద సంస్థ యోగా కనిగిరిలో గురు స్వాత్మ యోగా మందిర్ నడుపుతున్నాను. కాబట్టి ఈ భావాన్ని వాళ్ళతో పంచినప్పుడు మిత్రులందరూ కూడా సరే ఆ ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన నిత్యావసర కూరగాయలు అందిద్దామని చెప్పారు. దాని సందర్భంగా యోగా మిత్రులు కొంత విరాళం అందించారు. అలాగే మన ఉపాధ్యాయులు కూడా ఈ మండలంలోని ఉపాధ్యాయ సంఘ మిత్రులందరూ కూడా దాదాపు 50,000 రూపాయల దాకా విరాళం అందించారు. అట్లాగే కనిగిరిలో కొంతమంది డాక్టర్స్ గురుబ్రహ్మం గారు కానీ డాక్టర్ కిరణ్ గారు కూడా వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరాళం అందించారు. అదేవిధంగా పామూరు మండలం బొట్టపూడూరు గ్రామానికి చెందిన కోటపాటి జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా స్పందించి 20,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా పెదవరముడి గ్రామస్తులు మోతుకు నరేంద్ర గారు 10,000, మోతుకూరి నరసింహ గారు 5,000, మోతుకూరి గోవిందయ్య గారు, కోటపాటి వెంకట్రావు గారు కూడా గ్రామస్తులు స్వచ్ఛందంగా స్పందించి 20,000 దాకా ఇచ్చారు. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని సహకారం అందించి ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ దాతలందరూ విరాళాలు అందించి మాకు సహకారం ఇచ్చి ప్రోత్సహించడం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు పీసీపల్లి మండలంలో 18 పంచాయతీలు 45 గ్రామాల్లో 600 కుటుంబాలకి 9 రకాల నిత్యావసర వస్తువులు మరియు 4 రకాల కూరగాయలు అందించడం జరుగుతుంది. దీంతో కొంత వాళ్ళకి లబ్ధి జరుగుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయులు గ్రామాల అర్హుల్ని 10-15 మంది గ్రామానికి సూచించి నాకు బాగా సహకరించారు. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు, దాతలకు, అధికారులకు, పెద్దలకు అందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతిరోజు తాజా సమాచారం కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. యోగా గురువు రమణయ్య కనిగిరి పరిసర ప్రాంతాల్లో 200 కుటుంబాలకు గురు స్వాత్మ రామయోగా కేంద్రం ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని గురు స్వాత్మ రామయోగా కేంద్రం యోగా గురువు రమణయ్య ఆధ్వర్యంలో దాత తాళ్ళూరి రమణయ్య సహాయముతో కనిగిరి పరిసర ప్రాంతాల్లోని 200 కుటుంబాలకు శనివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు రమణయ్య మాట్లాడుతూ గత 20 రోజుల నుంచి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దాదాపు 1,200 కుటుంబాలకు నిత్యావసర సరుకులను, కూరగాయలను దాతల సహాయముతో అందజేశామన్నారు.
ఈ సహాయ కార్యక్రమాలు అందించుటకు యోగా మిత్రులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, వైద్యులు, స్నేహితులు విరాళాలు అందించి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి రమణయ్య, ఎంఈఓ ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు స్వర్ణ వెంకటరమణయ్య. నేను ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదవరమడి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే కనిగిరిలోని డాక్టర్ గురుబ్రహ్మం గారి సహకారంతో స్వచ్ఛందంగా ఒక యోగా సెంటర్ నిర్వహిస్తున్నాను. మరి లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు యోగా కేంద్రం ద్వారా ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పంతో మన యోగా మిత్రులు, ఉపాధ్యాయులు, అట్లా ఇక్కడికి వచ్చే వైద్యులు, మన స్నేహితులు వీళ్ళందరి సహకారంతో దాదాపు ఈ యొక్క కనిగిరి నియోజకవర్గంలోని 1200 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరి కూరగాయలు ఏప్రిల్లో ప్రారంభించి ఈ రోజు వరకు దాదాపు 20 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరి దాతలకు, మరి ఉపాధ్యాయులకు, వైద్యులకు, వ్యాపారవేత్తలకు, యోగా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. నా పేరు తాళ్ళూరి వెంకటరమణయ్య. మాది గవర్నమెంట్ డ్రెస్సెస్ రెడీమేడ్ షాప్ కనిగిరిలో. నేను ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసుకుంటాను. 6 మండలాల్లో అన్ని స్కూల్స్కి నేను ఒక వస్తువులు ఇచ్చాను. ఈ స్వర్ణ రమణయ్య నాకు మంచి స్నేహితులు. ఆయన వచ్చేసి ఈ లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలకి వస్తువులు, తినే వస్తువులు, కూరగాయలు ఇవ్వాలని చెప్పినాడు. దానికి నా వంతు సహకారంగా 10,000 ఇచ్చాను. మరియు మిగతా వాళ్ళు కూడా చాలామంది సహకారంతో స్వర్ణ రమణయ్య గారు నియోజకవర్గంలో పీసీపల్లి మండలం, కనిగిరి మండలంలో కూడా ప్రజలను ఆదుకోవాలనేటువంటి సదుద్దేశంతో కనిగిరిలో యోగా సెంటర్ నడిపిస్తున్నటువంటి స్వర్ణ రమణయ్య గారు, వారి యొక్క బృందం, ఉపాధ్యాయులు అందరూ దీనికి ప్రాధాన్యత ఇచ్చి పేద ప్రజలందరికీ కూడా తన వంతు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మరి ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి దాతలు, ప్రధానోపాధ్యాయులు, మండలాల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, మేమందరం కూడా సమిష్టిగా దీనికి సహాయ సహకారాలు అందించి దాతల యొక్క సహాయ సహకారాలతోటి కూరగాయలు, అలాగే నిత్యావసర వస్తువులు మరి గౌరవ ఎమ్మెల్యేగా మరి బుర్రా మధుసూదన్ యాదవ్ గారి యొక్క చేతుల మీదుగా అధికారులు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, ఇతర నాయకులు అందరి చేత కూడా వారు కలుపుకొని వాళ్ళ చేతి ఇప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా స్వర్ణారమణయ్య మరి దంపతులు వాళ్ళు కేవలం వృత్తిరీత్యా టీచర్ అయినప్పటికీ కూడా సేవా దృక్పథంతో కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటం జరిగింది. మరి ఇంత సహృదయంతో మరి ఇన్ని రోజులు కష్టపడి వాటిని సేకరించి చేర్చడమే కాకుండా తన వంతుగా దాదాపుగా 50,000 రూపాయల వరకు మరి వెచ్చించి మరి చేయటం కూడా చాలా గొప్ప విషయం. మరి ఇలాంటి సహృదయంతో మానవుడు కష్టాల్లో స్పందించినప్పుడే ఆ జీవితానికి దేవిరెడ్డి రామిరెడ్డి. నేను ప్రకాశం జిల్లా ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. రమణయ్య గారి యోగా కేంద్రానికి సభ్యుడిగా కొనసాగుతున్నాను. రమణయ్య గారు పేదవారికి లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడే వాళ్ళు సహకరిద్దామన్నప్పుడు నా వంతు విరాళాన్ని 5,000 ప్రకటించి ఇతరుల ద్వారా కూడా కొంతమంది ద్వారా సహాయం చేయించడం జరిగింది. కనిగిరి మరియు పీసీపల్లి మండలాలలో ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారిని గుర్తించి ప్రతి ఇంటికి కూడా మరి రైస్ అయితే ప్రభుత్వం ఇస్తున్నది, మిగతా అన్ని కూడా నిత్యావసర సరుకులు అలాగనే కూరగాయలను పంపిణీ చేయాలని ఉద్దేశించి వారికి అందరినీ కూడా టీచర్ల ద్వారా రమణయ్య గారి ఆధ్వర్యంలో అందరికి కూడా మన కనిగిరి శాసనసభ్యులు శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారి చేతుల మీదుగా మొదట కొంతమందికి పంచడం జరిగింది. మనకు కూడా ప్రభుత్వము మరియు ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందున్నారని పేద, బడుగు, బలహీన వర్గాల వారు ధైర్యంగా ఉండేటువంటి దానికి అవకాశం కల్పించామని చెప్పి భావిస్తున్నాము. దీనికి సహకరించినటువంటి ప్రజాప్రతినిధికి, విలేకరులకు, దాతలకు అందరికీ యోగా సెంటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు తుమ్మా వెంకటేశ్వర్లు. నేను కనిగిరి మండలం సుల్తాన్పురం గ్రామనందు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. మేము గత 7 సంవత్సరాలుగా కనిగిరిలో మా యోగా గురువు స్వర్ణ రమణయ్య గారి ఆధ్వర్యంలో కనిగిరిలో అనేక మందికి యోగా నిర్వహిస్తూ ఉన్నాము.
అందులో భాగంగా ఈ ప్రపంచంలో వచ్చినటువంటి కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్లో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా మేము మా వంతు సహకారంగా పేద ప్రజలకు సహాయం అందించాలనే ఉద్దేశంతో స్వర్ణరామనాయ గారి ఆధ్వర్యంలో మా యోగా తరపున కూరగాయలు, నిత్యావసర వస్తువులు కనిగిరి మండలం అదేవిధంగా పీసీపల్లి మండలంలో సహకారం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనేక మంది దాతలు, వ్యాపారవేత్తలు, ఎంఈఓ గారు ఈ కార్యక్రమం చాలా చక్కగా మేము నిర్వహించాము. మాకు కూడా చాలా ఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. కనిగిరి యోగా కేంద్రం గురువు, ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య ఆధ్వర్యంలో దాతలు డాక్టర్ గురుబ్రహ్మం వారి తనయుడు వాసుల సహాయముతో 100 కుటుంబాలకు కనిగిరి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గంగరాజుచే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని యోగా కేంద్రంలో యోగా గురువు, ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ గురుబ్రహ్మం వారి తనయుడు వాసుల ఆర్థిక సహాయముతో కనిగిరి పరిసర ప్రాంతాల్లో 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కనిగిరి యోగా కేంద్రంలో కనిగిరి కోర్టు జూనియర్ సివిల్ జడ్జి గంగరాజు, వాసు, కనిగిరి ఎంఈఓ ప్రసాదరావు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గంగరాజు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు స్వర్ణ రమణయ్య వారి మిత్ర బృందం బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. యోగా గురువు, ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతలు వారి సహాయ సహకారాలు అందించారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని, కనిగిరి, పీసీపల్లి మండలాల్లో ఇప్పటి వరకు 2000 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశామని వారు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందించుటకు దాతల ప్రోత్సాహము మరువలేనిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్యుత వెంకటేశ్వర్లు, కె నాగేశ్వరరావు, కృష్ణ, ఆర్ శ్రీను, డి రామిరెడ్డి, అద్దంకి రంగబాబు, తాళ్ళూరు వెంకటేశ్వర్లు, కె గురువారెడ్డి, ఎస్కేపిఎం గౌస్, ఖాజా రహమతుల్లా, కె రామ్మోహన్, పి రమణారెడ్డి, యోగా సభ్యులు మరియు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రపంచమంతా కూడా గడగడలాడుతుంది. అగ్రదేశాలు సైతం మరి వణుకుతున్నాయి. అటువంటి పరిస్థితిలో మరి మన భారతదేశం కూడా ఈ కరోనా వైరస్ బారిన పడి ప్రజలందరూ, ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి మన భారతదేశంలో ఉన్న అన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ వంతు సహాయంగా పేద ప్రజలు ఆదుకోవడం జరుగుతుంది. మరి కనిగిరి గ్రామంలో కూడా ఈ యోగా సెంటర్ ఆధ్వర్యంలో కూడా మన స్వర్ణ రమణయ్య మాస్టర్ వాళ్ళ గ్రూప్ అంతా కూడా వాలంటీర్గా ముందుకు వచ్చి ప్రజలందరూ కూడా వాళ్ళు చేయమని సహాయం చేస్తున్నారు. మరి ఎంతైనా అభినందనీయం. యోగా సెంటర్ మిత్రులందరూ కూడా నా అభినందనలు. మరి అందరూ కూడా ఎఫెక్టివ్గా ఈ కరోనా వైరస్ కంట్రోల్ చేయాలంటే సామాజిక దూరం పాటించాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ ఒక్కరూ కరోనా బారిన పడినా మొదట నష్టపోయేది వాళ్ళ కుటుంబం మాత్రమే. కాబట్టి ముందు మీ కుటుంబాన్ని రక్షించుకుంటే తద్వారా మన రాష్ట్రం, భారతదేశం కూడా ఈ కరోనా వైరస్ నుంచి విముక్తి పొందుతుందని తెలియజేసుకుంటున్నాను. పేరు స్వర్ణ వెంకటరమణయ్య. నేను పీసీపల్లి మండలం పెదవరమడుగు గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయునికి పనిచేస్తున్నాను. మరి డాక్టర్ గురుబ్రహ్మం గారి సహకారంతో స్వచ్ఛందంగా ఒక యోగా సెంటర్ ఇక్కడ కనిగిరిలో నిర్వహిస్తున్నాను. మరి కరోనా సందర్భంగా లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న కొంతమంది పేద ప్రజలకి నిత్యావసరాల కూరగాయలు అందించాలనే ఉద్దేశంతో మన యోగా మిత్రులతో మాట్లాడి ఇక్కడికి వచ్చే వాళ్ళతో మరి మా వంతుగా కొంత విరాళం అందించి తర్వాత అట్లా ఉపాధ్యాయ మిత్రులు, వ్యాపారవేత్తలు, వైద్యులు వీళ్ళందరి సహకారంతో దాదాపు పీసీపల్లి మండలం, కనిగిరి మండలం ఈ 2 మండలాల్లో 2000 కుటుంబాల వరకు ఈ రోజు వరకు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం, బియ్యం, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. దీనిలో ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు మన వాసు సార్ ఈ కేంద్రం మనకు అవకాశం ఇచ్చిన వాసు సార్ వాళ్ళ సహకారంతో 50 కుటుంబాలకు ఈరోజు
కనిగిరి పరిసర ప్రాంతాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మన జడ్జి గారి చేత ప్రారంభించడం జరుగుతుంది. జడ్జి గారు కూడా ఇక్కడ సభ్యుడే. సార్ కూడా తన వంతు విరాళం అందించాడు ఈ కార్యక్రమానికి. మరి జడ్జి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అందించడమే కాకుండా ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆయన మన కార్యక్రమానికి కూడా సహకరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు బాగా. అలాగే బొట్టగూడి గ్రామానికి చెందిన కోటపాటి జనార్దన్ గారు, వారు కూడా అడిగినమ్మటే ఒక 20,000 సహకరించారు. అట్లాగే మనకు వైద్యులు వచ్చేసి మన సార్ కూడా మన 20,000 దాకా ఇచ్చినారు, గురుబ్రహ్మ సార్ వాసు సారు. అట్లా మన కిరణ్ సారు వైద్యులు, ఆయన కూడా ఒక 10,000 వరకు దీనికి విరాళం అందించినాడు. అట్లా ఈ యోగాకు వచ్చే సభ్యులు మన తుమ్మ వెంకటేశ్వరులు కానీ, రమణారెడ్డి కానీ, ఇతర మిత్రులంతా వాళ్ళు కొంత స్వచ్ఛందంగా అమౌంట్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చే వాళ్ళని కొంత అమౌంట్ నెల నెల కొంత మంత్లీ బ్యాంకులో సేవ్ చేస్తాం సార్. ఆ అమౌంట్ నుంచి కూడా ఒక 20,000 ఇచ్చారు. ఆ విధంగా దాదాపు 4-5 లక్షల వరకు అందరూ ఉపాధ్యాయుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరూ యోగా మిత్రులకి మరి ఉపాధ్యాయులకి, ప్రత్యేకంగా మా పీసీపల్లి మండలంలో ఉపాధ్యాయులు వాళ్ళు కూడా 34,000 అందించారు సార్. అలాగే మా మండలం ఎంఈఓ గారు ప్రసాదరావు గారు సార్ కూడా మన వంతుకి ఒక 5,000 ఇచ్చారు. ఆ సార్ ఇవ్వడమే కాకుండా పీసీపల్లి మండలంలో పనిచేస్తున్న ఎంఆర్సీ సిబ్బంది సార్, వాళ్ళు తక్కువ జీతం వచ్చారు, వాళ్ళ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా స్పందించి వాళ్ళు కూడా 5,000 విరాళం ఇచ్చారు. కొంతమంది ఇచ్చారు. దాంతో పీసీపల్లి మండలం 2-3 రోజుల తర్వాత అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా వెన్నంటే నన్ను ప్రోత్సహించి సహకారం ఇచ్చారు. మరి ఈ మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్కారం. ముందుగా ఎస్ఐ న్యూస్ కి స్వాగతం. నా పేరు భారతి. నేటి వార్తలు. ప్రకాశం జిల్లా కనిగిరి యోగా కేంద్రం ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు ఎంఈఓ జె ప్రసాదరావు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. కనిగిరి యోగా కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, ఎంఈఓ జె ప్రసాదరావు చేతుల మీదుగా 100 మంది కుటుంబాలకు యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఎవరన్నా తీసుకున్నారా? సార్ ఎడగడం సార్. సార్ రండి. నా పేరు జె ప్రసాదరావు, ఎంఈఓ కనిగిరి పనిచేస్తున్నాను. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్, ఈ వైరస్ని నియంత్రించేటువంటి దిశగా మరి ప్రభుత్వం లాక్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టి ఉంది. మరి ఈ కార్యక్రమం దాదాపు మార్చి 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది లాక్డౌన్ కార్యక్రమం. అందువలన నిరుపేదలు, ఉపాధి కూలీ పనిచేసేవాళ్ళు కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కనిగిరిలో మరి యోగా నిర్వహిస్తున్నటువంటి మరి యోగా రమణయ్య గారు మరి పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు కూడా 35 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పేదవాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ నిత్యావసర వస్తువుల్ని మరి ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా పీసీపల్లి మండలంలో దాదాపు 45 గ్రామాలకి మరి నిత్యావసర వస్తువులు మరి సరఫరా చేయడం జరిగింది. అలాగే కనిగిరి మండలంలో మరి ఎంకేఆర్ నగరు, అలాగే దేవాంగ నగరు, ఇందిరా కాలనీ మరి తదితర ప్రాంతాల్లో కూడా మరి ఇవ్వటం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తమైనటువంటి కార్యక్రమం. మరి ఇలాంటి ఆపద వేళల్లో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా 5 లక్షల రూపాయల విరాళాలని సేకరించి
ముఖ్యంగా ఈ విరాళాలు ఉపాధ్యాయులు, అలాగే ప్రధానోపాధ్యాయులు, ఉద్యోగులు, అలాగే అధికారులు, ముఖ్యంగా దాతలు వీళ్ళందరి నుంచి సేకరించి దాదాపుగా 2500 కుటుంబాలకి మరి ఇవ్వటం చాలా మంచి శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాన్ని రమణయ్య నిర్వహిస్తున్నందుకు రమణయ్యకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు దేవిరెడ్డి రామిరెడ్డి. నేను ప్రధానోపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాను. మన స్వర్ణ రమణయ్య గారు యోగా సెంటర్ గురువుగా ఉంటూ లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి అంటే ఏప్రిల్ 14 నుండి కనిగిరి మండలం మరియు పీసీపల్లి మండలాల్లో అనేక గ్రామాలలో మరి ఈ కార్యక్రమాలు చేపట్టారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అనేక మంది టీచర్లు మరి అలాగనే వ్యాపారస్తులు, కొంతమంది అధికారులు కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. వాళ్ళు అదే వంతుగా నా భాగం 15,000 రూపాయలు చెల్లించడం జరిగింది యోగా సెంటర్కు. ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించినందుకు దీనికి సహకరించినటువంటి పత్రికా విలేకరులకు, పోలీసు వారికి, రెవెన్యూ వారికి, మరి ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తిగా ఉంటూ మాకు సహకారం అందించిన జడ్జి గారికి, అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సిఐ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కరోనా కాలంలో లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు గత నెల 14వ తేదీ నుండి మా యోగా కేంద్రం తరఫున నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. మా యోగా గురువు రమణయ్య ఆధ్వర్యంలో మా యోగా సభ్యులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, మిత్రులు, డాక్టర్లు అందరూ కలిసి నిరుపేదలకు నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఇది చాలా బృహత్తర కార్యక్రమం. మేము ఈ కార్యక్రమం చక్కగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు పీసీపల్లి మండలం, కనిగిరి పట్టణ ప్రాంతంలో 2000 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహిస్తున్నందుకు మాకంతా కూడా చాలా సంతోషంగా, హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పటిదాకా నిరంతరంగా కనిగిరి, పీసీపల్లె చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేదలందరికీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర డైలీగా ఉపయోగించేటువంటి వస్తువుల్ని సుమారుగా ఒక 2000 కుటుంబాలకి యోగా కేంద్రం తరఫున రమణయ్య గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇలా ఇంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఇలా నిత్యావసర వస్తువుల్ని లాక్డౌన్లో నిరుపేదలకు ఇస్తే చాలా బాగుంటుంది. Thank you for watching S9 News channel. Please subscribe and like, share and comment. ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతున్నది జేకే. ఆపద కాలంలో దాతలు ముందుకు వచ్చి పేదలను, ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడం వారి సహృదయాలకు నిదర్శనమని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వరిమడుగు ఉపాధ్యాయుడు రమణయ్య సహాయం అందించి ఆదుకున్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం వరిమడుగు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రమణయ్య ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ గావించారు. ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన రమణయ్య ఎంతో అభినందనీయుడన్నారు. లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేసి సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణ పట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. లాక్డౌన్ కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఇప్పటికి 2 దఫాలుగా ఉచిత రేషన్ బియ్యాన్ని, సరుకులతో పాటు 1000 రూపాయల నగదును ప్రతి లబ్ధిదారుడికి ఇవ్వడం జరిగిందన్నారు. పీసీపల్లి మండల కేంద్రంలో కరోనా క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.
కరోనా పాజిటివ్ అనుమానితులు ఉంటే ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రజలెవరూ కరోనాకు భయపడకూడదన్నారు. ధైర్యంగా ఉండి ఎదుర్కొంటేనే కరోనా వైరస్ను నివారించగలుగుతాం. ఎంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా రాష్ట్రంలో ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో నియోజకవర్గంలో ఎంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే విధంగా పనిచేస్తానని ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం ఒరిమడుగు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రమణయ్య ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ గావించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పలువురు అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 2,000-3,000 కుటుంబాలు ఈ మండలంలో ఉంటాయి పేదలు. ఇంకా దాతలు వైఎస్ఆర్సీఎల్ అందరూ ఇంకా మనసున్న మహారాజులు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి. కరోనా వైరస్ వల్ల ఇళ్ళకే పరిమితమైన పేదలందరూ కూడా ఏదో ఒక రూపంలో బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, కందిపప్పు కావచ్చు, అందరూ కూడా, ఎందుకంటే ఇట్లాంటి సమయంలో ఆదుకుంటే మంచి దీవెనలు మనకిస్తారు. పేదలందరూ కూడా పని లేకుండా భోజనం కూడా ఇబ్బంది పడి అడగలేక ఆత్మ అడ్డుపడి అడగలేక చాలా మంది నాకంటే నేను చూశాను. అట్లాంటి పేదలకి దాతలకు ఎన్నో వందల వేల కోట్లు ఉన్నారు. ఈ మండలంలో అయితే కోటీశ్వరులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు. మహానుభావులు అందరూ అడిగినా అది లేకుండా అందరూ పెద్ద మనసుతోని అన్ని పంచాయతీలో ఉన్న పేదలందరినీ ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్ మేమందరం ఆదుకుంటున్నాం. ఎందుకంటే ఒక వారం ఏమని చేయొచ్చు, ఇప్పటికే నెల దాటిపోయింది, ఇంకో నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. బయటకు వస్తే కరోనా మహమ్మారి మింగేస్తుందన్న భయంగా ఉంది. అందుకని చెప్పి బయటకు వెళ్తే మనమే చెప్తున్నాం, బయటకు రాకపోతే చేయి నోట్లోకి పోవట్లేదు. అందుకని చెప్పి దాతలందరూ కూడా ఉదార స్వభావంతో మనసున్న మానవులు ముందుకొచ్చి ఈ మండలంలో పేదలందరూ ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులందరికీ, మిగతా ఎంప్లాయీస్కి, ఐవార్లకి, ఇంకా పక్క జిల్లాల్లో కోటీసులు అయ్యి ఇక్కడ ఈ ఊరు మేము అమ్మకాలను దాతలు అందరూ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు ఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని యోగా కేంద్రంలో యోగా గురువు స్వర్ణ రమణయ్య ఆధ్వర్యంలో దాతల సహాయంతో సోమవారం సాయంత్రం కొంతమంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను కనిగిరి సిఐ వెంకటేశ్వరరావుచే పంపిణీ చేశారు. యోగా గురువు స్వర్ణ రమణయ్య మాట్లాడుతూ, లాక్డౌన్లో కనిగిరి, పీసీపల్లి మండలాల్లో అధిక సంఖ్యలో పేదలకు తమ వంతుగా దాతల సహాయంతో బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని, ఈరోజు ఈ కార్యక్రమంకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో పీజీటీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న తన తమ్ముడు స్వర్ణ రంగారావు తన వేతనంలోని 30,000 రూపాయలను, అలాగే ఎంఈఓ ప్రసాదరావు 5,000 రూపాయలను పేదలకు సహాయంగా విరాళం అందజేశారు. ఈ విరాళంతో కొంతమంది పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని అన్నారు. భవిష్యత్తులో దాతలు ముందుకు వస్తే మరెన్నో పేద కుటుంబాలకు సహాయం అందించుటకు సహకారము అందిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి రామిరెడ్డి, ఆర్ శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, డిఆర్ ప్రసాద్ రెడ్డి, మాలకొండారెడ్డి, తుమ్మా వెంకటేశ్వర్లు, కాజా రహంతుల్లా తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్, ఈ వైరస్ని నియంత్రించేటువంటి దిశగా మరి ప్రభుత్వం లాక్డౌన్ కార్యక్రమాన్ని చేపట్టి ఉంది. మరి ఈ కార్యక్రమం దాదాపు మార్చి 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతుంది లాక్డౌన్ కార్యక్రమం. అందువలన నిరుపేదలు, ఉపాధి కూలీ పనిచేసేవాళ్ళు, కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కనిగిరిలో మరి యోగా నిర్వహిస్తున్నటువంటి మరి యోగా రమణయ్య గారు మరి పేదలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందించాలనేటువంటి ఉద్దేశంతో
మరి ఈరోజు ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు కూడా 35 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పేదవాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులను మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా పీసుపల్లి మండలంలో దాదాపు 45 గ్రామాలకి మరి నిత్యావసర వస్తువులు మరి సరఫరా చేయడం జరిగింది. అలాగే కనిగిరి మండలంలో మరి ఎంకేఆర్ నగరు, అలాగే దేవాంగ నగరు, ఇందిరా కాలనీ, మరి తదితర ప్రాంతాల్లో కూడా మరి ఇవ్వటం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తమైనటువంటి కార్యక్రమం. మరి ఇలాంటి ఆపద వేళల్లో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా 5 లక్షల రూపాయల విరాళాలని సేకరించి, ముఖ్యంగా ఈ విరాళాలు ఉపాధ్యాయులు, అలాగే ప్రధానోపాధ్యాయులు, ఉద్యోగులు, అలాగే అధికారులు, ముఖ్యంగా దాతలు వీళ్ళందరి నుంచి సేకరించి దాదాపుగా 2500 కుటుంబాలకి మరి ఇవ్వటం చాలా మంచి శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాన్ని రమణయ్య నిర్వహిస్తున్నందుకు రమణయ్యకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా S9 న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు హేమ. నేటి వార్తలు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక జీవనాధారం కోల్పోయి ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు ఓ ప్రధానోపాధ్యాయుడు సేవే పరమావధిగా అడుగులు వేశాడు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెదవరిమడుగు పాఠశాల హెచ్ఎం స్వర్ణ రమణయ్య కనిగిరిలో సంస్థ పేరుతో యోగా శిబిరాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నారు. యోగాకు వచ్చేవారు వైద్యులు, ఉపాధ్యాయులు పెదవరిమడుగు గ్రామస్తుల సహాయంతో లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న పేదలకు చేయూతగా నిలిచాడు. పీసీపల్లి మండలంలోని 45 గ్రామాల్లో 600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 2 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను సంచిలో సిద్ధం చేసుకొని గ్రామాల వారీగా పంపిణీ చేశారు. మండలంలో 35 గ్రామాల్లో ఉన్న పేద కుటుంబాలకు 9 రకాల సరుకులు, 5 రకాల కూరగాయలు అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. అమ్మా ఇటు చూడమ్మా, మా ఇటు చూడు, పక్కరారా నాగరాజు కవర్ అవ్వండి. తర్వాత కూరగాయలు కవర్ వచ్చినాయి, అది సరుకులు కవర్ కూడా. నా పేరు స్వర్ణ వెంకటరామయ్య. ప్రకాశం జిల్లా పీసుపల్లి మండలంలో పెదవరిమూడి గ్రామంలో ప్రధానోపాధ్యాయులు పనిచేస్తున్నాను. అయితే ఇక్కడ కరోనా వైరస్ సందర్భంగా, లాక్డౌన్ సందర్భంలో కొన్ని కుటుంబాల పరిశీలించడం ఇబ్బంది పడుతున్నాయి. అలాంటప్పుడు నేను ఒక స్వచ్ఛంద సంస్థ యోగా కనిగిరిలో పురుషోత్తమ యోగా మందిర్ నడుపుతున్నాను. కాబట్టి ఈ భావాన్ని వాళ్ళతో పంచినప్పుడు మిత్రులందరూ కూడా సరే ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం నిత్యావసర కూరగాయలు అందిద్దామని చెప్పారు. దాని సందర్భంగా యోగా మిత్రులు కొంత విరాళం అందించారు. అలాగే మన ఉపాధ్యాయులు కూడా, ఈ మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ మిత్రులందరూ కూడా దాదాపు 50,000 రూపాయల దాకా విరాళం అందించారు. అట్లాగే కనిగిరిలో కొంతమంది డాక్టర్స్, గురుబ్రహ్మం గారు కానీ డాక్టర్ కిరణ్ గారు కూడా, వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరాళం అందించారు. అదేవిధంగా పామూరు మండలం బొట్టపూడూరు గ్రామానికి చెందిన కోటపాటి జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా స్పందించి 20,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా పెదవరిమూడి గ్రామస్తులు మోతుకూరి నరేంద్ర గారు 10,000, మోతుకూరి నరసింహ గారు 5,000, మోతుకూరి గోవిందయ్య గారు, కోటపాటి వెంకటరావు గారు కూడా గ్రామస్తులు స్వచ్ఛందంగా స్పందించి 20,000 దాకా ఇచ్చారు. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని సహకారం అందించి ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ దాతలందరూ విరాళాలు అందించి మాకు సహకారం ఇచ్చి ప్రోత్సహించడం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు పీసుపల్లి మండలంలో 18 పంచాయతీలు, 45 గ్రామాల్లో 600 కుటుంబాలకి 9 రకాల నిత్యావసర వస్తువులు మరియు 4 రకాల కూరగాయలు అందించడం జరుగుతుంది. దీంతో కొంత వాళ్ళకి లబ్ధి జరుగుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయులు గ్రామాల అర్హుల్ని 10-15 మంది గ్రామానికి సూచించి నాకు బాగా సహకరించారు. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన
ఉపాధ్యాయులకు, దాతలకు, అధికారులకు, పెద్దలకు అందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Thank you for watching S9 News channel. Please subscribe and like, share and comment. నమస్కారం. ముందుగా S9 న్యూస్ కి స్వాగతం. నా పేరు భారతి. నేటి వార్తలు. యోగా కేంద్రం ఆధ్వర్యంలో స్వర్ణ రమణయ్య, MU ప్రసాదరావు చేతుల మీదుగా 30 రోజుల నుంచి 2500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. యోగా కేంద్రం ఆధ్వర్యంలో 30 రోజుల నుంచి దాదాపు 2500 కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నట్లు యోగా గురువు మరియు ఉపాధ్యాయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సంఘం అధ్యక్షులు రామ్రెడ్డి, మాలకొండారెడ్డి, యాంటిస్టోరి పిచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు తమ్మ వెంకటేశ్వర్లు, గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు సన్మానం చేయాలి. రమేష్కి, స్వర్ణరామయ్య చేస్తే మాకు చాలా ఆనందంగా అవుతుంది. మీరు రండి. కూడా తక్కువ అమౌంట్ ఇచ్చాడు సార్. పల్లి, కనిగిరి, సిఎస్పురం మండలాలు చేస్తున్నాను. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్, ఈ వైరస్ నియంత్రణలో భాగంగా ఈరోజు కనిగిరి పట్టణంలో యోగా శిక్షణా కేంద్రంలో మరి యోగా గురువు మరి స్వర్ణ రమణయ్య గారు, మామూలుగా పెదవరిమడుగు పీసీపల్లి మండలం పెదవరిమడుగులో ప్రధానోపాధ్యాయులు రమణయ్య గారు మరి ఈ కార్యక్రమానికి మరి ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ఇప్పుడు ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపుగా దాతల ద్వారా అయితేనేమి, ప్రధానోపాధ్యాయులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, ఇతర మరి మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మరి 5 లక్షల రూపాయలు మరి సేకరించి మరి నిత్యావసర వస్తువులు, బియ్యము, అలాగే కందిపప్పు, మరి ఇతర నిత్యావసర వస్తువులన్నిటి కూడా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి, అలాగే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటువంటి వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ టీచర్స్, మరి ఎక్కడైతే పేదరికంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 2,000 మంది మరి ప్రజలకి ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి మరి కార్యక్రమం. ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్వర్ణ రమణయ్య గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే తన సొంత నిధులు అంటే తన జీతాన్ని కూడా మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి వృత్తిరీత్యా ఉపాధ్యాయులు వాళ్ళిద్దరూ కూడా 50,000 రూపాయల విరాళాన్ని ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. మరి అలాగే ఈ దాతల యొక్క సహకారం తీసుకొని ఉపాధ్యాయులకు సహకారం, ప్రధాన ఉపాధ్యాయులు, అలాగే పెద్దల యొక్క సహకారం మన ఆర్జేడీ గారు, అలాగే జడ్జి గారు, అలాగే సిఐ గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మరి ఎమ్మెల్యే గారు బుర్రా మధుసూదన్ యాదవ్ గారి సహకారం, అందరి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించడానికి మరి వాళ్ళు ముందుకు వచ్చినందుకు వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. Thank you for watching S9 News channel. Please subscribe and like, share and comment. S9 న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది సిహెచ్ మాధవరావు. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. బాధ్యత కూడా మరి 50,000 విరాళం ఇచ్చి మరి ఈరోజు మన పీసీపల్లి మండలంలో పెదవరిమడుగు ఈ చుట్టుపక్కల గ్రామాలైనటువంటి 45 గ్రామాల్లో కూడా వీటిని నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. దీనికి వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
పాఠశాల పెదవరమూడి పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అదే కనిగిరిలో డాక్టర్ గురుబ్రహ్మం గారి సహాయంతో ఒక స్వచ్ఛంద యోగా కేంద్రం నిర్వహిస్తున్నాను. మరి కరోనా వైరస్ సందర్భంగా లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మా వంతుగా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 14న మా మిత్రులు, యోగా మిత్రులు, ఉపాధ్యాయులు, మా స్నేహితులు, వైద్యులు, మరి జడ్జి గారు ఇటువంటి అధికారులు కొంతమంది సహకారంతో కొన్ని విరాళాలు సేకరించి దాదాపు 5-6 లక్షలు ఏప్రిల్ 14 నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 2000 కుటుంబాలకు పీసీపల్లి మండలంలో ప్లస్ కనిగిరి మండలంలో సంస్కృతి సాంప్రదాయాలు ఆహారపు అలవాట్ల వల్ల మనం ఇంతమంది జనాభా ఉన్నా కానీ ఈ కరోనాని చాలా తొందరగా నియంత్రించడం జరిగింది. మరి మిగతా దేశాలతో పోల్చుకుంటే మరి ఇదే విధంగా ప్రజలందరూ కూడా సహకరిస్తే కరోనా రహిత భారతదేశంగా చేయడం అనేది పెద్ద కష్టం కాదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. తర్వాత మిత్రులు కొండల సార్ రండి. వెంకపాలెం చెందిన వెంకటేశ్వర సార్ ఎక్కడ ఉన్నారు? వెంకపాలెం తడిచిపోతుంది. తర్వాత నాగరాజు సార్, మీ అందరూ కార్యక్రమం బాగా జరిగింది సార్. అందరూ కూడా దాదాపు 25 రోజులు కలిసి జరిగింది సార్ కార్యక్రమం. దాదాపు 14 నుంచి ఈ రోజు వరకు కూడా ఎంఆర్సీ స్టాఫ్ అంతా రావాలి సార్. వాళ్ళు కూడా మరి గురవారెడ్డి సార్ రెడీగా ఉన్నారు. నరసింహ ఎందుకు పడవన్నా సార్ రండి. డిపార్ట్మెంట్ సహకారంగా మాకు ఎవరైనా మిత్రులు ఉంటే ఇచ్చాడు ఈ సంస్థకి సార్, ప్రత్యేక ధన్యవాదాలు. వెళ్ళండి సార్, కొంచెం వెనక్కి రండి సార్. మీరు కొంచెం వెనక్కి రండి సార్. ఫోటో వెల్కమ్ టు జనని న్యూస్. కరోనా లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక జీవనాధారం కోల్పోయి ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న పేదలకు ఓ ప్రధానోపాధ్యాయుడు సేవే పరమావధిగా అడుగులు వేశాడు. పీసీపల్లి మండలం పెద్దవరిమడుగు పాఠశాల హెచ్ఎం స్వర్ణరమణయ్య కనిగిరిలో సంస్థ పేరుతో యోగా శిబిరంను ఉచితంగా నిర్వహిస్తున్నారు. యోగాకు వచ్చేవారు వైద్యులు, ఉపాధ్యాయులు, పెద్దవరిమడుగు గ్రామస్తుల సహకారంతో లాక్డౌన్ కాలంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు చేయూతగా నిలిచాడు. పీసీపల్లి మండలంలో 45 గ్రామాల్లో 600 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 2 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను సంచుల్లో సిద్ధం చేసుకొని గ్రామాల వారీగా పంపిణీ చేశారు. మండలంలో 35 గ్రామాల్లో ఉన్న పేద కుటుంబాలకు 9 రకాల సరుకులు, 5 రకాల కూరగాయలను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. బైట్ స్వర్ణరమణయ్య, హెచ్ఎం, పెద్దవరిమడుగు, పీసీపల్లి మండలం. నా పేరు స్వర్ణ వెంకటరమణయ్య, ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో పెద్దవరిమడుగు గ్రామంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. అయితే ఈ కరోనా వైరస్ సందర్భంగా, లాక్డౌన్ సందర్భంలో కొన్ని కుటుంబాలు పరిశీలించడం ఇబ్బంది పడుతున్నాయి. అలాంటప్పుడు నేను ఒక స్వచ్ఛంద సంస్థ యోగా కనిగిరిలో పురుషోత్తమ యోగా మందిరం నడుపుతున్నాను. కాబట్టి ఈ భావాన్ని వాళ్ళతో పంచినప్పుడు మిత్రులందరూ కూడా సరే ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన నిత్యావసర కూరగాయలు అందిద్దామని చెప్పారు. ఆ సందర్భంగా యోగా మిత్రులు కొంత విరాళం అందించారు. అలాగే మన ఉపాధ్యాయులు కూడా, ఈ మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ మిత్రులందరూ కూడా దాదాపు 50,000 రూపాయల దాకా విరాళం అందించారు. అట్లాగే కనిగిరిలో కొంతమంది డాక్టర్స్, గురుబ్రహ్మం గారు కానీ డాక్టర్ కిరణ్ గారు కూడా, వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరాళం అందించారు. అదేవిధంగా పామూరు మండలం బొట్టపూడూరు గ్రామానికి చెందిన కోటపాటి జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా స్పందించి 20,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా పెద్దవరిమడుగు గ్రామస్తులు మోతుకూరి నరేంద్ర గారు 10,000, మోతుకూరి నరసింహ గారు 5,000, మోతుకూరి గోవిందయ్య గారు, కోటపాటి వెంకట్రావు గారు కూడా గ్రామస్తులు స్వచ్ఛందంగా స్పందించి 20,000 దాకా ఇచ్చారు. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని సహకారం అందించి ప్రోత్సహించిన మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ దాతలందరూ విరాళాలు అందించి మాకు సహకారం ఇచ్చి ప్రోత్సహించడం వల్ల నేను ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా దాదాపు పీసీపల్లి మండలంలో 18 పంచాయతీలు, 45 గ్రామాల్లో 600 కుటుంబాలకి 9 రకాల నిత్యావసర వస్తువులు,
మరియు 4 రకాల కూరగాయలు అందించడం జరుగుతుంది. దీంతో కొంత వాళ్ళకి లబ్ధి జరుగుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయులు గ్రామాల్లో అర్హుల్ని 10-15 మంది గ్రామానికి సూచించి నాకు బాగా సహకరించారు. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు, దాతలకు, అధికారులకు, పెద్దలకు అందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు జనని న్యూస్. దాతృత్వం చేయాలన్న సంకల్పం గొప్పది అని ఎంఈఓ ప్రసాదరావు అన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా బదిర విద్యార్థుల కోసం పీసీపల్లి మండలం పెద్దవరిమడుగులో పనిచేస్తున్న ఉపాధ్యాయ దంపతులు స్వర్ణరమణయ్య, అరుణలు ఏప్రిల్ నెల వేతనమును అందజేశారు. స్వర్ణరమణయ్య గత 20 రోజులుగా దాతల సహకారంతో సుమారు 5 లక్షల వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పలువురికి ఆదర్శంగా నిలిచినట్లు ఎంఈఓ ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆర్ శ్రీనివాసులు, దేవిరెడ్డి రామిరెడ్డి, కొండలు తుమ్మా వెంకటేశ్వర్లు, తాళ్ళూరి వెంకటేశ్వర్లు, ఓం లక్ష్మి పలువురు టీచర్స్ పాల్గొన్నారు. కనిగిరి నియోజక పరిధిలోని అన్ని గ్రామాలకి మరి లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి మన యోగా మిత్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, స్నేహితుల సహాయంతో దాదాపు 5 లక్షల వరకు కార్యక్రమాన్ని ఎక్కించడం జరిగింది. మరి మా మేడం గారితో మాట్లాడి ఈ సందర్భంగా మా వంతు కూడా ఏప్రిల్ నెల శాలరీ 52,000 వచ్చింది ఇద్దరికి. ఆ 52,000 విరాళాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా సార్ ఒక్క నిమిషం ఉన్నాను సార్. సార్ ఒక్కొక్కరు ఇవ్వండి సార్. ఒకరు ఇచ్చిన తర్వాత ఇంకొకరు. పీసీపల్లి మండలంలో 18 పంచాయతీలు, 45 గ్రామాల్లో 600 కుటుంబాలకి 9 రకాల నిత్యావసర వస్తువులు మరియు 4 రకాల కూరగాయలు అందించడం జరుగుతుంది. దీంతో కొంత వాళ్ళకి లబ్ధి జరుగుతుందని నమ్మి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఉపాధ్యాయులు గ్రామాల్లో అర్హుల్ని 10-15 మంది గ్రామానికి సూచించి నాకు బాగా సహకరించారు. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులకు, దాతలకు, అధికారులకు, పెద్దలకు అందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్కమ్ టు జనని న్యూస్. కనిగిరిలో యోగా కేంద్రం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ జూనియర్ సివిల్ జడ్జ్ జి గంగరాజు, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, స్పెషల్ ఆఫీసర్ డి ప్రసాద్, ఎంఈఓ జె ప్రసాదరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గురవారెడ్డి, ఆర్ శ్రీనివాసులు, డి రామ్రెడ్డి, కె రామ్మోహన్, యోగా కేంద్ర సభ్యులు పాల్గొన్నారు. ఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు యోగా గురువు, ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య, వారి సతీమణి అరుణ ఇద్దరు ఏప్రిల్ నెలకి వచ్చిన సగం జీతం 52,000 రూపాయలను పీసీపల్లి, కనిగిరి మండలాల్లో నిరుపేద కుటుంబాలకు సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని గురుస్వాత్మ రామయోగా కేంద్రం యోగా గురువు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్వర్ణ రమణయ్య ఆధ్వర్యంలో దాతల సహాయంతో ఏప్రిల్ 14న పీసీపల్లి మండలంలోని నిరుపేద కుటుంబాలకు స్థానిక శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ చే నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 20 రోజుల నుండి కనిగిరి, పీసీపల్లి మండలాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 1,500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను, కూరగాయలను అందజేశారు. యోగా గురువు స్వర్ణ రమణయ్య, వారి సతీమణి అరుణ
ఏప్రిల్ నెలలో వచ్చిన సగం జీతం 52,000 రూపాయలను ఈ సహాయ కార్యక్రమం కోసం యోగా సభ్యులు మండల విద్యాశాఖ అధికారి ప్రసాదరావుకు అందజేశారు. నిరుపేదలకు సహాయ సహకారాలను యోగా మిత్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు తదితర వ్యాపారవేత్తల సహకారంతో సహాయ కార్యక్రమాలు చేసి చివరి రోజున ఆదివారం కనిగిరి పట్టణంలోని దివ్యాంగుల పాఠశాలలో, ప్రత్యేక అవసరాల పాఠశాలలో బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. స్వర్ణ రమణయ్య పేదలకు తన వంతు సహాయము చేస్తూ దాతల సహకారంతో నిరుపేదలకు సహాయం అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. నా పేరు స్వర్ణ వెంకటరమణయ్య. నేను ప్రకాశం జిల్లా పీసిపల్లి మండలం పెదవరమడుగు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే కనిగిరిలో డాక్టర్ గురుబ్రహ్మం గారి సహకారంతో స్వచ్ఛందంగా ఒక యోగా సెంటర్ నిర్వహిస్తున్నాను. మరి ఈ లాక్డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు మా వంతుకు ఏదో సహకారం అందించాలనే ఉద్దేశంతో కనిగిరి పీసిపల్లి మండలంలో కొంతమంది పేద కుటుంబాలను గుర్తించి ఆ పేద కుటుంబాలకు మా యోగాకు వచ్చే మిత్రులు మరియు వ్యాపారవేత్తలు, వైద్యులు, స్నేహితులు, వైద్యులు వీళ్ళందరి చేత ఆ కుటుంబాలకి నిత్యావసర వస్తువులు మరియు బియ్యము, కూరగాయలు కనిగిరి పీసిపల్లి మండలాల్లో దాదాపు 1500 కుటుంబాలకి సహకారం అందించడం జరిగింది. మరి ఈ కుటుంబాలని పంచితవడం మాకు కొంతమంది ఇబ్బంది పడే పరిస్థితి చూసి మేము కూడా మా వంతుగా, నేను మా భార్య ఇద్దరం ఒకే పాఠశాల పనిచేస్తున్నాం. మా ఇద్దరు వంతుగా ఏప్రిల్లో మాకు ప్రభుత్వం ఇచ్చిన సగం జీతం 52,000 ఈ నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చాము. ఈ కార్యక్రమం చేయటం వల్ల మాకు చాలా తృప్తిగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరు దాతలకి, మిత్రులకి, వైద్యులకి, వ్యాపారవేత్తలు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు సిహెచరణ. నేను పెదచెర్లో, ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం పెదవరి మడుగు ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న ఎంతోమంది పేద కుటుంబాలకు కూరగాయలు మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కోసం నేను, మా వారు స్వర్ణ వెంకటరమణయ్య గారు ఒక నెల జీతం 52,000 రూపాయలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.